వైసీపీ కాపు నాయకులకు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీలోని కాపు సామాజిక వర్గం నాయకులు ఇతర పార్టీలలోని కాపులను తిడితే రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుంది అని బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితులు ప్రస్తుతం లేవని అన్నారు. ఇక స్వర్గీయ వంగవీటి మోహనరంగ హత్య గురించి మాట్లాడే వైసీపీ నేతలు ఆ హత్యలో ప్రధాన కారకులైన కుటుంబంలోని దేవినేని అవినాష్ ను మీ పార్టీలో చేర్చుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గంలో పుట్టి రెడ్లకు పాలేర్లుగా పనిచేయడం మానుకోవాలని బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటి, వచ్చే ఎన్నికల్లో అనేటువంటి భయంతో కంగారుతో హడావిడిగా రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. దీనిలో వాళ్ళు ఏదో కాపు సామాజిక వర్గానికి చాలా చేశాం మేము అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారని చెప్పుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులకి వాళ్ళు నిన్న పెట్టుకున్న మీటింగ్కి చాలా తేడా ఉంది. నిన్న అంత భయంతో కంగారుతో మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ సామాజిక వర్గం నుంచి ఒక పార్టీ స్థాపించినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయటమే ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకున్నారు. మనం ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాం, ఈ సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతింటున్నాయి. రేపొద్దున ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ఏదన్నా అలయన్స్ గా పోటీ చేస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడుంటాం అని కంగారుతోటి భయంతోటి నిన్న మీటింగ్ పెట్టుకున్నారు. వాస్తవంగా